ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చూపించిన ప్రేమ, అంటే భార్య పైన భర్త కానివ్వండి, భర్త భార్య పైన కానివ్వండి, చూపించిన ప్రేమ వల్ల పాస్ట్ లో జరిగిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. దాని వల్ల కొన్ని ఫ్యామిలీస్ కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి. సో ఇలాంటిది ఏమైనా మీ దగ్గరికి వచ్చిన సమస్య ఉందా అమ్మా? అది అటువంటి కేసు చెప్పాలంటే, పెళ్ళైంది, భార్యాభర్తలు ఇద్దరు చాలా స్నేహంగా ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటంలో ఆయన భార్యను అడిగాడు, నీకు ఎవరైనా గతంలో బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, పరిచయం ఎవరైనా అయ్యారా, నువ్వు బాగుంటావు కదా, నిన్నెవరు అడగలేదా, ప్రపోజ్ చేయలేదా అని. అంటే ఆమె కూడా చాలా క్యాజువల్గా, ఒక అబ్బాయి ఎవరో ఉండేవాడండి, ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు, నేనేం పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, అబ్బాయి పదే పదే అడిగితే మా వాళ్ళని అడుగు, నాకు తెలీదు అని చెప్పాను. మా వాళ్ళ దగ్గర కూడా వచ్చాడు, అడిగాడు, వాళ్ళు క్యాస్ట్ వేరే అవడం వల్ల వాళ్ళు ఒప్పుకోలేదు. సో అక్కడితో అది డ్రాప్ అయిపోయింది. ఈలోగా మీరు వచ్చారు, మనకి పెళ్ళైపోయింది అని చెప్పింది. వాడి మనస్సులో అనుమాన బీజం మొదలైంది. అంటే ఎవడో దీన్ని ప్రేమించాడు, దీని తప్పేమీ లేదు, కానీ ఎవడో దీన్ని ప్రేమించాడు అని అప్పటి నుంచి రకరకాలుగా దీన్ని టార్చర్ పట్టడం, మాటలతో హింసించడం, ఇంకా ఒకటి కాదు నరకం మొదలెట్టింది అమ్మాయికి. ఎందుకు చెప్పాను రా నాయన, అసలు వాడు ఎవరో నాకు పరిచయమే లేదండి, వాడు ఏదో కాలేజీలో కనిపించాడు, అడిగాడు అంతే అన్నా సరే ఇంకా నమ్మడు కదా. ఇక నమ్మలేదు. అది గొడవ అయింది, అత్తారి దాకా వెళ్ళింది, అమ్మాయి పేరెంట్స్ దాకా వెళ్ళింది. నేను ఇలా టార్చర్ పెడుతున్నాడు మొర్రో అంటే వాళ్ళు కూడా చెప్పారు, ఇలాగ మా దగ్గరికి వచ్చాడు, క్యాస్ట్ ఒక్కటి కాదని మేము వద్దనేసాము, మా అమ్మాయికి అసలు సంబంధమే లేదు, అది సంబంధం ఉంటే అదే చేసుకునేది కదా, మా పేరెంట్స్ని అడిగాను ఎందుకు చెప్తుంది అయ్యా అంటే ఇక వినలేదు. ఎంత చెప్పినా దాస్తున్నారు మీరు, ఇంకా అంతే. ఇక నమ్మకం లేదు కదా మనిషి మీద. వాడు పాలవాడు వచ్చినా నమ్మకం ఉండదు, పూలవాడు వచ్చినా నమ్మకం ఉండదు, ఇంక అదే టార్చరు. ఏం చేస్తుంది ఇప్పుడు? చెప్తే అర్థం కాని భర్త అయితే ఏం చేయగలదు? నాకేం తెలియదు మొర్రో అన్నా సరే. అంటే పొరపాటున నోరు విప్పి గతం చెప్పడం పొరపాటు అయింది. ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నామని ఒక సినిమా వచ్చింది, అందులో వెంకటేష్ తను జాబ్ చేసే చోట ఎవరో అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ఏదో చెప్పింది కుదరలేదు, సరే అయితే నేను జీవితాంతం ఇలాగే ఉంటాను, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే చేసుకుంటాను, ఇది ఆవేశంలో ఒక డైలాగ్ చెప్పేశాడు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అయిపోయింది. కొన్నాళ్ళకి అమ్మాయి మళ్ళీ ఏదో కేసు విషయంలో వెనక్కి వచ్చింది, వాడు ఉద్యోగం కూడా వదిలేశాడు, తర్వాత ఆ కేసు డీల్ చేయాలని వీడి దగ్గరికి వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చినప్పుడు భార్యకి తెలిసింది అది ఒకప్పుడు వాడి లవర్ అని. ఇంక వీడికి టార్చర్ మొదలు. అప్పుడు వాడు ఒక డైలాగ్ అంటాడు, ఎప్పుడు కూడా నీ గతం గురించి నీ భార్య దగ్గర షేర్ చేసుకోకు, ఎప్పుడు చెప్పకు నీ గతంలో, నువ్వు ఇలా చేశానంటే దాని అనుమానం పోదు, ఇంకా నువ్వేం చేసినా అదే అనుమానం దృష్టితో చూస్తుంది, అందుకని దాని పక్కన నుంచున్నా దానికి అనుమానమే, దాంతో మాట్లాడినా అనుమానమే, ఇక అనుమానం జీవితం అంతా నరకమే. అంచేత ఎప్పుడు కూడా, అంటే అది తప్పే కావచ్చు కానీ నీకు సంబంధించిన విషయం ప్రతి విషయము షేర్ చేసుకునే ముందు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అది పాజిటివ్గా తీసుకుంటే ప్రాబ్లం లేదు, నెగిటివ్గా తీసుకుంటే నష్టపోయేది నువ్వే కదా, ప్రాబ్లమే కదా. అంచేత ప్రతి విషయము షేర్ చేసుకోవాలి, దాపరకాలు ఉండకూడదు. ఈ సుత్తు డైలాగులు అన్ని వినడానికి బాగానే ఉంటాయి, దాపరకాలు ఉండకూడదు, అదే ఓపెన్ గా ఉండాలి, దాపరకం ఉండకూడదు అనే ఉద్దేశంతో నువ్వు చెప్పినప్పుడు అవతల వాడు కూడా దాన్ని అంతే పాజిటివ్ గా తీసుకుంటే ప్రాబ్లం లేదు. వాడు ఎలా తీసుకుంటాడో నీకు తెలియనప్పుడు ఈ చెప్పడం ఎందుకు, ఈ తలతిక్కలు, ఈ గొడవలు, ఈ పేచీలు ఎందుకు, విడాకుల దాకా వెళ్ళడం ఎందుకు? అది చెప్పినా అర్థం కాని మొగుడికి చెప్పడం కూడా అనవసరం. అంటే ఎలాంటి విషయాలు చెప్పాలంటారు, ఎలాంటి విషయాలు చెప్పొద్దంటారు? ఎప్పుడైతే ఎంత ప్రేమ చూపించినా ఈ విషయం మాట్లాడితే నీకు నష్టం అన్న విషయం చెప్పకూడదు. ఇప్పుడు ఈ విషయం చెప్పడం వల్ల నీకు నష్టమే కలిగింది కదా. ఇప్పుడు ఒక కాయిన్కి రెండు వైపులా ఉన్నట్టే, పాజిటివ్ గా ఉంటే ఓకే, నెగిటివ్ గా ఉంటే అన్న విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. నువ్వు పరీక్ష పాస్ అవుతానని ధీమాగా ఉన్నావు, ఒకవేళ ఫెయిల్ అయితే అన్న రెండోది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ విషయం నువ్వు చెప్తే వాడు పాజిటివ్ గా తీసుకుంటే పర్వాలా, నెగిటివ్ గా తీసుకుంటే దాని రిజల్ట్ ఏముంటుంది? దాని రిజల్ట్ ఇదిగో ఇప్పుడు అనుభవిస్తోంది కదా, రకరకాల టార్చర్లు పడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు విడిపోయారా మేడం, కలిసి ఉంటున్నారా? కలిసి విడాకుల దాకా వెళ్ళారు, మరి కోర్టు విడాకులు ఇస్తారేమో తెలీదు, విడాకుల దాకా వెళ్ళారు. అంటే అబ్బాయికి ఎంత నచ్చ చెప్పినా కూడా అసలు యాక్సెప్ట్ నమ్మట్లేదు, వింటలేదు, అంతే. అది అబద్ధం చెప్పింది అంటాడు, సగమే చెప్పింది నాకు నిజం అంటాడు, ఇక రకరకాల అంతే అంతే. తేడా ఎక్కడ వస్తుంది అంటే అమ్మ, మగవాడు ఎన్ని తిరుగుళ్ళైనా తిరగని వాడి భార్య చాలా పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు సహజంగా, మగవాడు మనస్తత్వం అది. మరి నేను తిరిగాను కదా, అది తిరిగితే తప్పేంటి అనే ఆలోచన వాళ్ళకి రాదు.
అందుకని అది వాళ్ళు ఎన్ని తిరుగుళ్ళైనా తిరగని నా భార్య మాత్రం కన్యగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత అయినా సరే, పెళ్ళికి ముందైనా సరే అది నా కోసమే అన్నట్టు జీవించాలి అని అనుకుంటారు. దాని పాస్ట్ నాకు అనవసరం, పెళ్ళి అయిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన మగవాళ్ళకి రాదు. అంచేత ఆ అమ్మాయి గతంలో ఎలా ఉంది అన్న భయం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాలేజీలో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా, చాలా మంది మగవాళ్ళు పెళ్ళయ్యాక అడుగుతుంటారు, నీ బాయ్ ఫ్రెండ్స్ లేరా, ఫేస్బుక్ లో ఎవరు పరిచయం కాలేదా, వాళ్ళతో పరిచయం ఎక్కడ దాకా వెళ్ళింది, ఇలా చాలా మంది అడుగుతారు. పొరపాటు నువ్వు షేర్ చేసుకున్నావో మునిగిపోయావి. చెప్పకూడదు, చెప్పద్దు అని నేను అంటలేదు, కానీ చెప్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వు ఫేస్ చేయగలిగిన ధైర్యం ఉంటేనే నువ్వు చెప్పాలి, లేదంటే ఊరుకోవటం బెటర్ కదా. సంబంధాలన్నీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్. అంచేత నాకెవరు వస్తారండి, నన్ను ఎవరు ఇష్టపడతారండి, అలా ఏదో క్యాజువల్ గా మాట దాటేసాయి, అంతేగాని అదేదో పెద్ద హీరోయిజం అయినట్టు, అబ్బో నా వెంట కూడా చాలా మంది వెంటబడ్డారు తెలుసా, వాడెవడో నాకు ప్రేమ లేఖలు రాశారు తెలుసా అని ఏదేదో గొప్పగా నువ్వు చెప్పుకోకపోతే కొంపలు అంటుకుంటాయి. అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. ఒక విషయం నువ్వు ఓపెన్ గా మాట్లాడే ముందు దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. పాజిటివ్ గా వస్తే ప్రాబ్లం లేదు, నెగిటివ్ గా వస్తే ఇప్పుడు అమ్మాయి సంగతి చూడదు, నెగిటివ్ గా వచ్చింది, ఎంతమంది చెప్పినా నమ్మడు, పెళ్ళాన్ని నమ్మడు, అత్తవారిని నమ్మడు, టార్చర్ పెడతాడు. అదే పెళ్లి కొడుకు వచ్చి, బాబు మీ ఆవిడ ఏదో అప్పట్లో నాకు తెలియక ప్రేమించాను అనుకున్నానయ్యా, అది ప్రేమ కాదని వాడే వచ్చి చెప్పినా కూడా నమ్మడు. పడిపోయింది, ఇంకా ఎవరు ప్రపంచం చెప్పినా నమ్మడు, వాడు అదే దృష్టిలో చూస్తాడు, వాడి పేరెంట్స్ చెప్పినా కూడా నమ్మడు, అదే దృష్టిలో చూస్తాడు అంతే. అంటే ఇలా అనుమానంతో కలిసి ఉండడం కంటే విడిపోవడమే ఉత్తమం అంటారా? అది డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్స్ అమ్మ, కేసు సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. పిల్లలు ఉన్నారనుకో సపోజ్, ఇప్పుడు విడిపోతే ఏమవుతుంది, ఆమెకు మళ్ళీ పిల్లలు పెంచుకోవడం సమస్య. పిల్లలు ఉన్నారా మేడం? వీళ్ళకి ఇంకా పిల్లలు లేరు, పెళ్ళైన కొత్త ఏడాది 2 ఏళ్ళు అయింది, ఇంకా పిల్లలు లేరు, అదొక అదృష్టం. పిల్లలు ఉంటే సమస్య, అది అక్కడ ఉండి ఫైట్ చేయవలసిందే తప్ప పిల్లలు ఉన్నవాళ్ళు విడిపోవడం ఎప్పుడు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు సింగిల్ పేరెంట్ తో బ్రతకాలి, రెండు ఈ పిల్లల బాధ్యత నువ్వే భరించాలి, ఇదంతా కష్టమే కదా. ఇప్పుడు ఇంతకు ముందే ఇక్కడ ఉండగానే అమ్మాయి ఎవరో ఫోన్ చేసింది, ఒక కొడుకుట విడిపోయారట, కొడుకు ఆయన దగ్గరే ఉంటాడట, మీకు బాధ్యత లేదు, కాకపోతే తల్లి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి 4 రోజులు చూసి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు కల్చర్లో తేడా ఏంటంటే, విడాకులు తీసుకున్నా కూడా పిల్లలు ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు పిల్లలు అటు ఇటు 2 పక్కలా తిరుగుతున్నారు. ఆ నాన్నతో నీకు పడకపోవచ్చు, నాకెందుకు పడదు, నేను తండ్రి దగ్గర వెళ్ళి కొన్నాళ్ళు ఉంటా, అలాగే అమ్మతో నీకు పడకపోవచ్చు, నాకు పడుతుంది కదా, నేను వెళ్ళి 10 రోజులు ఉండి వస్తాను అని పిల్లలు వాళ్ళు కలుస్తున్నారు, పేరెంట్స్ని వాళ్ళు కలుస్తున్నారు, పేరెంట్స్ మాత్రం విడిగా ఉంటారు. ఈ పిల్లల విషయంలో ఫ్రెండ్లీగా ఉంటారు, అది ఆశ్చర్యం. పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి సరే రేపు సాయంత్రం తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను అని ఈయన వెళ్ళి డ్రాప్ చేస్తున్నాడు ఇంటి దగ్గర, ఆవిడ అలాగే మళ్ళీ ఈ పిల్లాన్ని తీసుకురావాలన్నప్పుడు నేను రేపు మేము ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను, దగ్గరుండి డ్రాప్ చేసి వెళ్తోంది. మళ్ళీ వాళ్ళ మధ్య అలాంటి రిలేషన్ లేదు, అదే ఆశ్చర్యం. ఎమోషన్స్ ఉండవా, ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించిన ఎమోషన్స్ ఉండవా మీకు? నేను డ్రాప్ చేస్తాను ఇంటికి వచ్చినప్పుడు, కలిసి కూర్చొని కాఫీ తాగినప్పుడు కొంచెం పాత జ్ఞాపకాలు రావా అంటే, ఏమో మేమిద్దరం ఫ్రెండ్స్ లా ఉంటామండి అంటారు. ఇప్పుడు నేను కొత్తగా వింటున్న మాట ఇది, మేమిద్దరం విడాకులు ఇచ్చుకున్నాం కానీ మేము ఫ్రెండ్స్ లా ఉంటాం. ఇంకొకటి, ఈ విడాకులు ఇచ్చుకున్న తర్వాత ఇంకొక పెళ్ళే అయింది అనుకో సపోజ్, నేను నా మాజీ భర్తతో ఫ్రెండ్ లా ఉంటానంటే ఈమె కూడా యాక్సెప్ట్ చేస్తారా? చేయడు కదా. అంచేత ఇదొక సమస్య. ఒకవేళ పెళ్ళైతే వాడితో భావబంధాలన్నీ తెంచుకోవాల్సింది. అంచేత ఇలాంటివి చాలా డెలికేట్ ఇష్యూస్ అమ్మా ఇవి. మెయిన్లీ ఏంటంటే సీక్రెసీ చాలా ఇంపార్టెంట్ అంటారు కొన్ని విషయాలలో. చాలా అది అలానే సీక్రెట్ గా ఉంచమని నేను చెప్పట్లేదు, అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూసుకొని దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అది నెగిటివ్ గా వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు చెప్పి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? అప్పటిదాకా మంచిగా ఉన్న పర్సన్ సడన్ గా ఒక్కసారిగా మారిపోయాడు అంటే అనుమానం బీజం పడింది వాళ్ళు, అంతే. ఇంకా ఏం చెప్పినా వినడు, ఎవరు చెప్పినా వినడు. ఆ బీజం పెరిగి మహావృక్షం అయిపోతుంది కొన్నాళ్ళకి. అనవసరంగా నీకు మనశ్శాంతి పోతుంది. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా.